హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫ్రీ ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది. మామూలుగా కాదు, రేంజ్లో. అసలు ఎవరో ఉంటారు అనుకుంటే ఇంకెవరో అయిపోతున్నారు. అసలు డేంజర్ జోన్లో ఉండబోతుంది ఎవరు అనేది కూడా ఇంత క్లారిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఈ రేంజ్లో ఉంటే ఎలా అవుతుందబ్బా? సో ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సిందంటే ఆల్రెడీ 6 ఉన్నారు. విష్ణుప్రియ, సోనియా, బేబక్క, పృథ్వీరాజు, శేఖర్ భాష అండ్ మణికంఠ. వీళ్ళు 6 అయితే నామినేషన్లో ఉన్నారు. అది అందరికీ తెలుసు. ఆల్రెడీ మన యూట్యూబ్లో ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను నేను. సో ఎవరన్నా చూడకపోతే, సో మీరు ఫాస్ట్గా అప్డేట్స్ అయితే కావాలనుకుంటున్నారు కదా, నేను ప్రతిసారి వీడియో చేయలేకపోతున్నాను కొంత బిజీ వల్ల. సో అందుకనే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారనుకోండి, అక్కడ ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్ అప్డేట్లు ఉంటాయి. భాస్కర్ మేకల అని ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి, వీడియో పుష్ అవుతుంది అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఓటింగ్ విషయం వచ్చేసరికి, ఫ్రీ ఓటింగ్ విషయం వచ్చేసరికి మాత్రం విష్ణుప్రియ దూసుకపోతుంది అని అనొచ్చు. సో విష్ణుప్రియకి దరిదాపులో కూడా ఎవరు లేరు. ఈమె అసలు ఈ 2 రోజులు అసలు ఈమె కనిపించింది పెద్దగా ఏం లేదు. కంటెంట్ వైజ్ కానీ ఏదన్నా పెద్దగా స్క్రీన్ స్పేస్ వచ్చింది అని అంటే అది కూడా లేదు అనమాట. అయినా కూడా ఈమెకు ఓటింగ్ ఎందుకంటే ఈమెకు ఫ్రీ బేస్డ్ ఓటింగ్ అనేది ఉంది. ఈమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది చాలా. అందుకనే ఆ ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని ముందు నుంచి చెప్తున్నా. ఫస్ట్ 2-3 వీక్స్కి ఖచ్చితంగా ఆ ఫ్రీ ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అందుకని ఈ విష్ణుప్రియది పెద్దగా కంటెంట్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. మెయిన్ ఎపిసోడ్లో చూసిన దాంట్లో పెద్దగా కంటెంట్ ఎక్కడ కనిపించినట్టుగా అనిపించలేదు. సో ఈమెకు మాత్రం మామూలు పర్సంటేజ్ కాదు, ఏకంగా దుమ్ము లేపే పర్సంటేజ్ అయితే నడుస్తూ ఉంది. ఎవరో కాదు, 34% తోటి ఈమె ఈడ కాదు, ఏకంగా దుమ్ము లేపే రేంజ్లో ఉంది. 34% తోటి టాప్ పొజిషన్లో ఉంది అనమాట. అరే ఈమె ఎక్కడ కనిపిస్తలేదు కానీ ఓట్ బ్యాంక్ ఎందుకు ఇంతగానో ఉంది అని అనుకుంటున్నారు కదా. ఓట్ బ్యాంక్ అనేది ఫ్రీ ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. సో ఆ బేసెస్ మీద ఖచ్చితంగా ఈమెకి ఈ రేంజ్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఎవరున్నారు అనుకున్నారు? నేను మ్యాక్సిమం శేఖర్ భాష ఉంటాడు అని అనుకున్నాను. బట్ శేఖర్ భాష లేడు, పృథ్వీరాజ్ ఉన్నాడు అనమాట. పృథ్వీరాజ్ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది అంటే ఈయనకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది, లేదని కాదు. సీరియల్ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది అనమాట. సోషల్ మీడియా కంటే సీరియల్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఆడియన్స్ ఎక్కువ మంది ఓటింగ్ అనేది పెద్దగా పాల్గొన్నారు. ఓటింగ్ అనేది వేయరు అనమాట. సో అది మెయిన్ రీజను. సో అయినా కూడా మనోడికి బాగానే ఉంది. 18%, ఆమెకు 34 అయితే సెకండ్ వచ్చేసరికి 18%కి వచ్చింది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో పృథ్వీరాజ్ కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ అనేది పెద్దగా ఏం లేదు. నిన్న నామినేషన్లో చూసినప్పుడు బేబక్కతో ఆర్గ్యుమెంట్ చేసింది, కొంచెం నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేసింది, అది మాత్రమే కనిపించింది. లేకపోతే ఇంకెక్కడ పెద్దగా స్క్రీన్ స్పేస్ అనేది మనోడికి కూడా ఎక్కడే లేదు. అయినా కూడా మనోడికి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అంటే నాట్ ఏ జోక్, మంచి ఫ్యాన్స్ ఉన్నట్టే. సో అందుకని ఇంకా కొంచెం ఎక్కువగా పృథ్వీ నుంచి మంచి కంటెంట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పృథ్వీ దగ్గర క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి. సో చూడాలి పృథ్వీరాజ్ ఇదే విధంగా రేపటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి 18% తోటి పృథ్వీరాజ్ ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి షాకింగ్ అనమాట. షాకింగ్ అంటే షాకింగ్. సో ఎక్కడ సింపతి వర్కౌట్ అవుతున్నట్టుంది అబ్బా, ఎక్కడో సింపతి వర్కౌట్ అవుతుంది. ఆ సింపతి వర్కౌట్ అనేది సీరియస్గా ఉండాలి. ఆ ఎదుటి వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది చూడాలి. ఈ ఎపిసోడ్ అయిపోయినాక ప్రోమో ఏదైతే ఉందో ఆ ప్రోమో ఇంపాక్ట్ అనేది చాలా బాగా చూపించినట్టుగా అనిపించింది. అందుకే తర్వాత పొజిషన్ వచ్చేసరికి మణికంఠ 17% తోటి మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఇదేందిరా, ఏం జరుగుతుందిరా, ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారా అనే స్టేజ్లో ఆ స్టేజ్కి కన్వర్ట్ చేస్తున్నారనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. ఇదెక్కడి మాయరా నాయనా అనిపించే స్టేజ్కి తీసుకెళ్తారు. సో నాగమణికంఠకి ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఫ్యాన్ బేస్ అనేది, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఓట్లు అనేది ఎక్కువగా పడుతున్నాయి అనేది నాకు పర్సనల్గా అనిపించింది. గేమ్ పరంగా ఆ ఎమోషన్ని ఎప్పుడు ప్రతిసారి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, మా మదర్ లేరు, నా కూతురుని వదిలేసి వచ్చాను, ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. అది ఫస్ట్ చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పినప్పుడు ఓకే, దాన్ని ఓన్ చేసేసుకుంటారు. ప్రతిసారి చెప్తుంటే దాన్ని సిల్లీగా తీసుకున్నట్టుగా అయిపోతుంది. బట్ ఇది కంటిన్యూషన్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి వేసినా కూడా
ఇంకా తర్వాత అఫీషియల్ ఓటింగ్ అనేది ఓపెన్ అయినాక అఫీషియల్గా ఓట్స్ అనేది పడేటప్పుడు డే బై డే ఏమంటారు గడిసే కొద్దీ వేరేలాగా వెళ్ళిపోతుంది అనేది నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. సో అందుకనే 17% తోటి మణికంఠ చాలా బాగా దూసుకొచ్చాడు అండ్ 3rd పొజిషన్లో ఉన్నాడు. 4th పొజిషన్ వచ్చేసరికి సోనియా ఉంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళేమో కిందికి వచ్చారు, తర్వాతనేమో వాళ్ళ పైకి వెళ్ళారన్నట్టుగా. సోనియా కంటెంట్ బాగుందబ్బా, ఆడియన్స్కి చాలా ఇలాగే ఉండి కొంచెం నస తగ్గించుకుంటే, అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడడం ఓకే, కానీ దాన్ని కట్టే తెచ్చే అన్నట్టుగా వాళ్ళు చెప్తారు కదా సామెత ఏదో, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది బాగుంటుంది చూడడానికి. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, కానీ ఆ పాయింట్ని పట్టుకొని లాగి తెగదాకా ఆడియన్స్కి ఇరిటేషన్ చేయొద్దు. మాట్లాడే పాయింట్ చాలా బాగుంది సోనియాది, కానీ ఏదైతే లాగుతూ ఉందన్నమాట ఈ పాయింట్ని ఇటు తిప్పి అక్కడక్కడే తిప్పుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది ఎక్కువ లాగాల్సిన అవసరం లేదు, పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతుందా ఇలా అయిపోవాలి, అది పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది కూడా. సోనియా విషయం వచ్చేసరికి అది మేజర్గా డ్రాబ్యాక్ అవుతుంది. బట్ ఆమె కూడా 4th పొజిషన్లో ఉంది. ఈమెకు 10% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఈమెకు మామూలుగా కాదు, ఈమెకును అండ్ బేబక్కకి ఇద్దరికి ఈక్వల్గానే 10% అసలు లేదు. 11% ఏమో 11 అని ఒక్క సెకండ్ ఉంటారా, 11% ఓటింగ్ తోటి 11% ఓటింగ్ తోటి సోనియాకి అయితే 4th పొజిషన్లో ఉంది. ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనుకోని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఓటింగ్ అనేది పడుతుందని. బట్ కొన్నిసార్లు కొంతమంది కంటెస్టెంట్ ఏంటంటే ఇలా బుల్లెట్లా దూసుకొస్తారు, ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూసారా, అలా టక్కునని అదైపోతుంది. సో అందుకే చెప్తున్నాను సోనియా ఈసారి 11% ఓటింగ్ తోటి దుమ్ము లేపే ఓటింగ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఈమె ఆర్గ్యుమెంట్ అనేది చాలామందికి నచ్చుతుంది, జనాలకి తెలియకుండానే నచ్చుతుంది అనమాట. నాకు తెలిసి మరో ఇనియాలా తయారవుతుందా అనుకోవచ్చేమో, బట్ చూడాలి. ఈ విషయమే డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళ ఆట చూస్తే ఒక 1 వీక్ గడిచిపోతే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు ఏ విధంగా ఆడుతారు, ఎవరు ఏంటి, సో ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారని ఒక క్లారిటీ వస్తుంది మనకు కూడా. 2 డేస్లో అంటే కష్టం అయిపోతుంది కదా. సో సోనియా 11% తోటి 4th పొజిషన్ ఉంటే, తర్వాత పొజిషన్ వచ్చేసరికి బేబక్క. సో బేబక్కకు బీభత్సంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను విన్నారా, సోషల్ మీడియా ఫ్యాన్స్ ఏమైపోతుంది అని అంటే చాలా బాగా, అంటే తొందరగా ఆల్రెడీ అంత మొబైల్ మీదనే ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా అంటే మొబైల్ మీదనే ఎక్కువగా దాన్ని స్పెండ్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లం కాదు వాళ్ళకు. ఏంటంటే టక్న ఓపెన్ చేసి ఒక ఓట్ అనేది పెద్ద విషయమే కాదనమాట. అందుకే చెప్తున్నాను సోషల్ మీడియా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది రీచ్ వస్తుంది అండ్ ఎక్కువ మంది టకటక ఓటింగ్ అనేది ఎక్కువ పడుతుంది. అరే మనోళ్ళే కదా, సోషల్ మీడియా కదా, ఓపెన్ చేయగానే సర్లే కొట్టేద్దాం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దట్టు ఆమెకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఇన్ఫ్లుయెన్స్ అండ్ చాలామంది ఎంత హేట్ రైట్స్ ఉన్నారో అంతకు మించి పాజిటివ్ కార్నర్లో చూసేవాళ్ళు ఉన్నారు బేబక్క. సో బేబక్క ఖచ్చితంగా ఈసారి ఈ వీక్ అయితే ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ ఈ మంత్లో ఈమె పెంట చేసుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు. ఎందుకనంటే కొన్ని విషయాల్లో అసలు మాట్లాడతలే, అసలు బేబక్కరా అనే స్టేజ్ నుంచి ఏంది ఇట్లా ఆడుతుంది, నిజంగానే బెబ్బెలాగా తయారైందింద్రా అనే స్టేజ్కి తీసుకొస్తుంది ఆమె. కొంచెం అదైపోతుంది. ఏదో కమాండ్ చేద్దామని చెప్పేసి ఇంకేదో చేసుకోబోతుంది, అది అనవసరంగా బిస్కెట్ అవుతుంది అనమాట. సో ఈమె 10% ఓటింగ్ తోటి ఈమె 5th పొజిషన్లో ఉంది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష 9% ఓటింగ్ తోటి శేఖర్ భాష ఉన్నాడు. వెరీ డేంజరస్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు శేఖర్ భాష. ఈసారి ఫస్ట్ వీక్కే శేఖర్ భాషను టాటా బై బై చెప్తే మస్తు కంటెంట్ మిస్ అవుతుందబ్బా. శేఖర్ భాష లాజికల్ పాయింట్స్ బాగుంటాయి, దాన్ని కామెడీ యాడ్ చేసి చూపిస్తున్నారు. బట్ ఏంటంటే జనాలకి ఇంకా అది ఓన్ చేసుకోలేకపోతున్నారు, ఇది ఏంద్రా కామెడీ పీస్ లాగా తయారయ్యారు అని అనుకుంటున్నారు కదా. బట్ శేఖర్ భాష మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంటుంది, అది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. బట్ ఇప్పటి వరకు ఉన్న డేంజర్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన అన్న శేఖర్ భాష గారు ఉన్నారు. సో శేఖర్ భాష 9% ఓటింగ్ తోటి ఉన్నారనమాట. ఇది ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ పోల్ మాత్రమే, సో అఫీషియల్గా ఓటింగ్ కాదు. బట్ ఏదైనా మనం ఆడియన్స్ సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మనం ఓటింగ్ అనాలిసిస్ ప్రతి అందరూ చేసిన ఓటింగ్ పోల్స్, వెబ్సైట్ పోల్స్ అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ అన్నీ చూసినాక ఒక క్లారిటీ వచ్చాక అప్పుడు మనం అన్ని యావరేజ్ తీసుకొని ఈ ఓటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో అక్యురేట్గా ఇదే ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఇంచుమించు ఇదే జరుగుతుంది, ఇదే ఉంటుంది అనమాట. మనం ఇప్పటివరకు వీళ్ళు ఎలిమినేషన్ అవుతారు అని అంటే ఎలిమినేషన్ అయిపోయారు, ఎందుకంటే ఆ ఓటింగ్ ప్రాసెస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట.
సో ఈ ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇదే అనమాట. సో విష్ణుప్రియ టాప్లో ఉంది, సెకండ్ పృథ్వీరాజ్, థర్డ్ వచ్చేసరికి మణికంఠ, అండ్ ఫోర్త్ సోనియా, ఫిఫ్త్ వచ్చేసరికి బేబక్క, అండ్ సిక్స్త్ వచ్చేసరికి శేఖర్ భాష. డేంజరస్ పొజిషన్లో ఉంది బేబక్క అండ్ శేఖర్ భాష ఇప్పటి వరకు మాత్రమే. ఇంకా ముందు చాలా మారబోతున్నాయి, ఇంకా చాలా మారుతాయి. అండ్ నాగమణికంఠకి ఈ రోజు ఎపిసోడ్ అనేది బీభత్సంగా ఎమోషనల్ ఆడియన్స్కి బీభత్సంగా కనెక్ట్ అవుతుంది అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్